దేవుని ప్రజలారా, సర్వశక్తుడకు దేవుడు, సర్వోన్నతుడకు దేవుడు శరీరములను సృష్టించాడన్న సంగతి మనందరికీ తెలుసు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడేమాయనట, జీవాత్మ ఆయన. ఈ శరీరాలన్నీ మనం ఇక్కడ కలిగి ఉన్నాం. మనందరికీ శరీర సంబంధమైన జ్ఞానం ఉంది. శరీరాన్ని ఎలా పోషించుకోవాలో ఆ జ్ఞానము ఉంది. శరీరానికి ఏం పెట్టాలో ఆ జ్ఞానము ఉంది. శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలో ఆ జ్ఞానము ఉంది. శరీరానికి ఏం సమకూర్చుకోవాలో ఆ జ్ఞానము ఉంది. ఈ జ్ఞానాలన్నీ కలిగి మనం ఈ భూమి మీద హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే, అదే శరీరాన్ని నిర్మించిన, అదే శరీరాన్ని మనకిచ్చిన అదే దేవుడు మనల్ని అన్నాడు, మీరు శరీరములు కారు, మీరు ఆత్మలు అన్నాడు. ఏమన్నాడు? మీరెవరట? ఆత్మలు. అందుకే క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా వినబడేటువంటి పదం ఆత్మల రక్షణ. విన్నారా ఎప్పుడైనా? విన్నారండి? వినలేదా? విన్నారు. బాప్తిస్మం పొందినప్పుడు ఒక శరీరం మా చర్చిలోకి వచ్చింది అంటారా? ఒక శరీరం మా చర్చిలోకి వచ్చింది అంటారా? అనరు. మరి ఏమంటారు? ఒక ఆత్మ మా చర్చిలో చేర్చబడింది అంటారు. అంటారా? అనరా? అంటారు. ఒక శరీరాన్ని మేము సంపాదించుకున్నాం, ఎవ్వరు అనరు. ఒక ఆత్మను సంపాదించాం అంటారు. సువార్తకు ఎందుకు వెళుతున్నారు అంటే ఆత్మరక్షణ కోసం అంటారు. సువార్త పని ఎందుకు చేస్తున్నారు? ఆత్మల రక్షణ కోసం అంటారు. భాషలో ఆత్మ ఉంది, బ్రతుకులో మాత్రం ఆత్మ సంబంధమైన సంగతులు లేవు. అది రోజు మనకు వచ్చినటువంటి పెద్ద చిక్కు. భాషలో ఉంది ఆత్మ అనే పదం, కానీ బ్రతుకులో లేదు, బోధలో లేదు. బోధలో శరీర సంబంధమైన విషయాలు చూపిస్తూ, బోధలో శరీరానుసారమైన ఆలోచనలు రేకెత్తిస్తూ ఆత్మ అన్న పదాన్ని ఆనవాయితీగా వాడితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంటారు 2000 సంవత్సరాల క్రిందట యోహాను సువార్త 6:63లో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఎందుకు ప్రభు అంత గాఢమైన మాట మాట్లాడారు? 2000 ఏళ్ళు ఉన్న వాళ్ళకంటే మనం అప్డేటెడే కదా, అవునా కదా? అప్డేటెడ్. 2000 సంవత్సరాల క్రింద ఉన్న వాళ్ళకంటే మనం అప్డేటెడ్ పర్సన్స్ అయితే మరి వాళ్ళకంటే ఎక్కువగా మనం ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించాలి కదా. కొరింథు పత్రికలో పౌలు భక్తుడు కూడా సంఘానికి చెబుతూ అంటాడు, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు అని అంటాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవడికి తెలియను? ఐ రైట్? అవునా? మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. మీరు ఏదైనా మాట్లాడితే మాకు అర్థం అవుతుంది మీరేం చెప్పాలనుకుంటున్నారు. మాట్లాడకుండా మీరు అలా కూర్చుని ఉన్నంత వరకు మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాదు. మీ మనసులో ఏమనుకుంటున్నారో మీరు చెప్తే తప్ప మాకు తెలీదు. కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుంది. అందుకే ఒక మనుష్యుని సంగతులట అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో ఉన్న మరి ఎవనికి తెలీదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అనగా పరిశుద్ధాత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక, లోకానుసారమైన ఆత్మను గాక, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు. బైబిల్లో వ్రాయబడిన వచనాలు ఏ సంగతులు అంటున్నాడు? ఆత్మ సంబంధమైన సంగతులు. అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధిస్తున్నాం. ఆత్మ జ్ఞానం అనేది ఎప్పుడు అప్లో ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సాధువు కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడట. బాగా పైకి శిఖరాగ్రానికి చేరి కూర్చున్నాడట. ఈలోగా క్రింద నుండి ఒక సాధువు పైకి వచ్చాడట. క్రింద నుండి వచ్చినటువంటి సాధువు పైన సాధువుని చూసి అన్నాడట, అయ్యా నువ్వు ఇంత పొడి బట్టలతో ఉన్నావు, నేను ఇంత తడిచిపోయొచ్చా, తడి బట్టలతో వచ్చా, నేను తడిచిపోయినట్టుగా నువ్వు ఎందుకు తడిచిపోలేదు అని అడిగాడు. అప్పుడు ఆ పైన సాధువు అన్నాడు, నువ్వు మేఘాల క్రింద నుండి పైకి వచ్చావు, నేను మేఘాల పైనున్నాను కాబట్టి నా మీద ఆ వర్షం పడలేదు అని చెప్పాడు. ఈ ఉదాహరణలో మీకు ఏమర్థమైంది? మేఘాల కంటే పైన కూర్చున్నవాడు ఆ వర్షించే వర్షంలో తడిచిపోడు.
మేఘాల క్రింద ఉన్నవాడు ఆ వర్షించే వర్షంలో ఏమవుతాడు? తడిచిపోతాడు. మా ప్రాంతానికి రండి. లంబసింగి అనే మా ప్రాంతం ఉంది. అక్కడ వంజంగి ఏరియా ఉంటుంది మా ఏరియాలో, మా తూర్పుగోదావరి జిల్లాలో. విశాఖ జిల్లాకి తూర్పుగోదావరి మధ్యలో మన్యం ప్రాంతాలు ఉన్నాయి. ఆ వంజంగి ఏరియాకి వచ్చినా కూడా అక్కడ కూడా మీరు కొండ మీద ఉంటారు, మీ చుట్టూ మేఘ సముద్రాలు కనబడతాయి. అంటే ఒకవేళ వర్షం పడితే మీ మీద పడదు, కింద ఉన్న వాళ్ళ మీద, ఆ మేఘాల కింద ఉన్న వాళ్ళ మీద వర్షం పడుతుంది. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఎలాంటిదో ఆత్మ సంబంధమైన సంగతులకు శరీర సంబంధమైన సంగతులకు అంత తేడా ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని ఆత్మను రక్షించడానికి, శరీర సంబంధమైన సంగతులు మాత్రమే అర్థం చేసుకుని ఆత్మను రక్షించడానికి అంత తేడా ఉంది. అందుకే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా, బోధకులైన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన సంగతులనే మనిషికి బోధించాలి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు మాత్రమే కావాలని ఎదురు చూడాలి. అర్థమైందా? శరీరం ఆకలైనప్పుడు అన్నాన్ని కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది. అలాగే దేవుని సంబంధి ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఆకలి కలిగి ఉండాలి, వాటిని కోరుకోవాలి. కానీ మనం తెలియకనో లేకపోతే అలవాటు లేకనో అర్థం కాకనో చాలా చోట్ల శరీర సంబంధమైన విషయాలే బోధలుగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాకుండానే ఈ దేహాన్ని ఖాళీ చేసి చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరం. మరణము ఎప్పుడు వచ్చినో ఎవనికిని తెలియదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు. మన్నైనది వెనుకటి వలె మన దురదృష్టం ఏమిటో, మరి మన దురదృష్టం ఏమిటో నాకు తెలియదు. కానీ జ్ఞాపకార్థ కూడికల్లో చెప్పుకుంటామండి ఈ వచనాలు. మనం ఎక్కడ? మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. మీరు ఎక్కడ వింటారు చెప్పండి? ఇది జ్ఞాపకార్థ కూడికల్లోనూ లేకపోతే దిన కార్యక్రమాల్లోనూ, చచ్చిపోయిన రోజు సమాధి దగ్గర ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, సమాధి దగ్గర వచ్చిన అది ఎప్పుడు కావాలి మనకది? ఇప్పుడు కావాలండి. ప్రసంగి ఎందుకు చెప్పాడంటే ఆ మాట, బ్రతికి ఉండగా మీరు దీనిని మనస్సున పెట్టుకోండి. చచ్చాక సమాధి దగ్గర అక్కడే వదిలేసి వచ్చేస్తున్నాం. నాకు విచిత్రం అనిపిస్తుంది. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు పాట పాడతారు. ఏందది? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. ఎవరో చెప్తున్నారు మీరు? ఆ చచ్చిపోయినోడుకా? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ తీసుకుని మళ్ళీ ఏమనాలి ఇప్పుడు? పరదేశులం కాదోయ్ ప్రియులారా మన పురమదిగో అక్కడ అంటూ మళ్ళీ వచ్చేయాలి ఇక్కడికి. అసలు మన బ్రతుకులోనికి రావట్లేదు వాక్యం, మన ఆలోచనల్లోనికి రావట్లేదు వాక్యం. మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ శరీరాన్ని చెక్కాలని అస్సలు అనుకోడు. ఎందుకంటే అమ్మ కడుపులో చెక్కి వదిలేశాడు, ఇంకా దాన్ని పట్టించుకోడు. నా పాయింట్ మీకు అర్థమైందా? అమ్మ కడుపులో చెక్కి వదిలేశాడు, ఇంకా దాన్ని చెక్కడు. దాన్ని చెక్కే పని లేదు ఆయనకి. నీ ముక్కు అమ్మ కడుపులో చెక్కిందే, చచ్చేంతవరకు అది ఎదిగినా తగ్గినా పెరిగినా అలాగే ఉంటుంది. చేతులు అమ్మ కడుపులో చెక్కేశాడు, ఇంకా అవి తింటే పెరుగుతాయి, అలాగే ఉంటాయి. పెదాలు అమ్మ కడుపులో చెక్కినవే, కళ్ళు అమ్మ కడుపులో చెక్కినవే. నేను పెండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా మాంసము నరములు ఎముకలు నా తల్లి గర్భములో నీవే నన్ను నిర్మించితివి, నన్ను సంధించితివి, నన్ను కప్పితివి. ఇవన్నీ మనం చదివేసుకున్నటువంటి వచనాలు. అది చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. చెక్కేశాడు, వదిలేశాడు. నువ్వు ఎప్పుడైతే డెలివరీ అయిపోయావో నీ శరీరంతో ఇంకా ఆయనకి పని లేదు, ఇంకా దాన్ని చెక్కడాయన. దాన్ని ఎలా పెంచాలి? ఆల్రెడీ ప్రకృతిలో ఆహారం కూడా పెట్టేశాడు, నువ్వు పెంచుకో. అమ్మ రొమ్ములో పాలు కూడా పెట్టాడు, నీకు ప్రాథమిక ఆహారం. ఆ పాలు తాగి ఎదుగు. ఆ తర్వాత అమ్మ నీకు బలమైన ఆహారం పెడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? దేవుడు ఈ ప్రకృతిలో పెట్టిన దానిలోంచే తెచ్చి పెడుతుంది. అది తిను, చక్కగా వర్ధిల్లు, నీ దేహం పెరుగుతుంది. కొన్నాళ్ళ కణాలు చచ్చిపోయిన తర్వాత వృద్ధాప్యం మీదకి వచ్చేసరికి మళ్ళీ అవే కణాలు మెల్లిమెల్లిగా చచ్చిపోతుంటాయి. ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చచ్చిపోతాం మనం. ఇది క్రమం. కానీ దేవుడు చెక్కేది దేన్ని? దేవుడు దేన్ని చెక్కాలనుకుంటున్నాడు అంటే శరీరాన్ని కాదు. మరి దేన్ని చెక్కాలనుకుంటున్నాడంటే హృదయాన్ని చెక్కాలనుకుంటున్నాడు. అది నిరంతర ప్రక్రియ. హృదయాన్ని కడగాలనుకుంటున్నాడు, నిరంతర ప్రక్రియ. హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు, నిరంతర ప్రక్రియ. శరీరానికి సంబంధించిన ఒకటేసారి అయిపోయింది, వదిలేశాడు. కానీ హృదయాన్ని అలా వదిలేయాలనుకోవట్లేదు మన కన్న తండ్రి. అది నిరంతర ప్రక్రియ, నిత్యము జరిగే ప్రక్రియ, ఆగని ప్రక్రియ.
శాశ్వత కాలము ఉండేటువంటి ప్రక్రియ. అర్థమైందా? ఈ ప్రక్రియ శాశ్వత కాలం జరగడానికే దేవుని వాక్యము అనేది మనకి ఇవ్వబడటం జరిగింది. ఈ దేవుని వాక్యంతో మనల్ని కట్టాలని ఆయన అనుకుంటున్నాడు, మనల్ని నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే దేవుడు నీ దగ్గర కార్యం చేయాలనుకుంటే, నీ కుటుంబంలో కార్యం చేయాలనుకుంటే నీ శరీరాలను గురించి మొదట ఆలోచించడు. మొదట ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యాన్ని. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28:9. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. నా కుమారుడా, ఎవరట? ఆయన లక్షణం చెప్పండి, ఏంటది? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఒక్క దేవుడు మాత్రమే చేసేటువంటి పని ప్రియమైన దేవుని సంగమా, ఇది మీరు అందరూ గుర్తుపెట్టేసుకోండి. ఒక్క దేవుడు మాత్రమే చేసేటువంటి పని. ఇది ఏంటది? ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. అందరి హృదయాలు ఎవరైనా ఈ భూమి మీద పరిశోధించే వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. అమ్మ బిడ్డ హృదయాన్ని పరిశోధిస్తుందా? నాన్న బిడ్డ హృదయాన్ని పరిశోధించగలడా? టీచర్ గారు స్టూడెంట్ హృదయాన్ని పరిశోధించగలరా? డాక్టర్ గారు పేషెంట్ హృదయాన్ని పరిశోధించగలరా? పోనీ మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన హృదయాలను పరిశోధిస్తున్నారా? ఆ టెక్నాలజీ వచ్చిందా? అసలు చెప్పండి అమ్మా, వచ్చిందా? రాలా. మరి హృదయ పరిశోధకుడు ఎవరు? యెహోవాయే, దేవుడే. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మనందరి హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. అదే వ్రాయబడింది అక్కడ. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. చూసారా? వ్రాయబడిన సంగతిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయాన్ని పరిశోధిస్తున్నాడట దేవుడు. ఏం పని ఆయనకి? మీరు చెప్పండి, మీ హృదయాన్ని ఎందుకు పరిశోధించాలి? మీ శరీరాన్ని కదా పరిశోధించవచ్చు కదా. అయ్యో పాపం జుట్టు రాలిపోతుంది బిడ్డకి, పరిశోధించవచ్చా దేవుడు? అంత అవసరమా? చెప్పండి, మీరు చెప్పండి, అంత అవసరం అండి? జుట్టు రాలిపోతే విగ్గు పెట్టుకుంటాం, అంతేనా? నీకేమైనా ఫీలింగ్ ఉంటే, ఆ ఫీలింగ్ లేకపోతే అలా గుండేసి తిరుగుతాం. మనకేమైనా చచ్చిపోతామా గుండెతో తిరిగితే? చచ్చిపోం కదా. సో కాబట్టి అయ్యో నా కుమారుడికి నేను ఇచ్చిన వెంట్రుకలన్నీ, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి అని పరలోకం నుంచి కన్న తండ్రి బాధపడుతూ ఆవేదన పడుతూ ఉంటాడా? ఆయనకు అవసరం లేదండి, పట్టించుకోడు. అసలు ఆయన అస్సలు పట్టించుకోడు, ఆయనకు అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? అయ్యో నా కుమారుడు తెల్లగా పుట్టించాను, నా కుమార్తెకు తల్లి గర్భంలో నుంచి నా కుమార్తె భూమి మీద పడ్డప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో, ఎంత తెల్లగా ఉండేదో, అందంగా ఉండేది, బిడ్డ నల్లబడిపోయింది పాపం ఎండ దెబ్బ తగిలి అని దేవుడు బాధపడతాడంటారా? నీ రంగు మారిపోయిందని బాధపడతాడా ఆయన? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. బాధపడ్డు. పోనీ ఎవరో ఒక ఆయన చెప్పినట్టు తలలో వెంట్రుకలు నల్లగా చేసి పంపించాను నేను బిడ్డకి, కానీ బాల మెరుపో వయసు మీద పడడం వల్ల వచ్చిన మెరుపో మొత్తం మీద నల్ల వెంట్రుకలు కాస్త ఏమైనాయి? తెల్లగైనాయి. అయ్యో నా బిడ్డ తల మీద ఉన్నటువంటి జుట్టు తెల్లగైందే అని బాధపడి పరలోకం నుంచి హెయిర్ కలర్ ఏమైనా పంపిస్తాడా ఏంది? ఆయనకు అవసరం లేదండి ఇవన్నీ. ఆయన అవి కోరుకోవట్లేదు. ఆయన చూస్తున్నది దేన్ని? చెప్పండి, దేన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం దేనికి సంబంధించింది చెప్పండి? ఆత్మకు సంబంధించింది. హృదయం అంటే దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. చాలామంది అంటే లోక భాషలో హృదయం అనగానే ఇదిగో దీన్ని చూపిస్తారు, ఇలా పెట్టి గుండె కొట్టుకుంటుంది కదా, లబ్డబ్ లబ్డబ్ అని ఇది చూపిస్తారు. యాక్చువల్లీ హృదయం అంటే ఇది అనడానికి మనకు అసలు ఎక్కడ ఆధారం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కూడా హృదయములో నొచ్చుకున్నాడట. మరి ఆయనకు కూడా ఇలాంటి రక్తమాంసాలు పంపింగ్ చేసే గుండె ఉందని అందామా? ఆయన ఆత్మ కదా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవునికి ఈ రక్తమాంసాలతో కూడిన గుండెకాయ ఉంటుందా? ఉండదండి. అంటే హృదయము అన్న పదం ఆత్మకు సంబంధించిందే తప్ప ఇది గుండె, ఇది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తాన్ని సరఫరా చేసేది. దీని గురించి మాట్లాడలేదు ఆయన. హృదయము అనగానే నీ ఆత్మకు సంబంధించినటువంటిది. ఇప్పుడు నీ హృదయాన్ని చెక్కాలనుకుంటున్నాడు. నువ్వు లోపల కావాలి అందంగా ఆయనకి.
నీ లోపల ఆయనకి స్థానం కావాలి. అందుకే హృదయమనిడి తలుపునొద్ద నిలబడి ఆయన ఏం చేస్తున్నాడమ్మా చెప్పండమ్మా, ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. అక్కడ తలుపులు తీయట్లేదు మనం, కానీ ఈ బాడీని తీసుకొచ్చి మాత్రం ఒక సంఘంలో కూర్చుండబెడుతున్నాం. అది ఆయనకి సరిపోదు. నేను ఎప్పటి నుంచో మొత్తుకునేది అదే, హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి, అనగా వాక్యానికి చోటు ఇవ్వండి. ఇంకొన్ని వచనాలు మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని హైట్ ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసేశా. దేవుడు ఒక మనిషిని త్రోసేయడానికి గల కారణం ఏంటి? ఈ సంబంధం నాకు వద్దన్నాడట. మీ భాషలో చెప్పాలంటే ఈ సంబంధం నాకు వద్దు. ఎందుకు నేను ఇతనితో సంబంధం కలుపుకోవాలనుకోవట్లేదు? ఎత్తు బాగానే ఉన్నాడుగా, బాహుబలి కదా. మరి ఏంది, రూపం ఆకారం అద్భుతంగా ఉన్నప్పుడు సంబంధాలు మనం కలిపేసుకుంటాం కదా. మనం సంబంధాలు ఎలా కలిపేసుకుంటాం చెప్పండి, మీరు చెప్పండి. ఫోటో వస్తుంది మన దగ్గరికి, అంతేనా? ఏమొస్తుంది? ఫోటో వస్తుంది. ఆ ఫోటో చూస్తాం ఫస్ట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. అంతే, పడిపోయాం అక్కడే. అబ్బా చాలా బాగున్నాడండి, ఏమి హైటు, అదే కావాలి మనకి, ఏమి వెయిటు, అబ్బాబాబా ఏమి రంగు, ఏమి వర్చస్సు, చాలా బాగున్నాడండి పిల్లాడు. గుమ్మాలు ఎత్తి చేయాలి మనం మన ఇంటికి వచ్చాక. ఎందుకు తగిలేస్తుంది మరి, తలకి ద్వారబంధం తగిలేస్తుంది, అంత బాగున్నాడు పిల్లాడు. ఖాయం చేసేయండి, కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదండి. అదే సంతలో గేదెలు బేరాలు ఆడినట్టు. ఏందట, కొంచెం రేట్ ఏమైనా పర్లేదట, ఎక్కువైనా పర్లేదండి, ఓకే చేసేయండి, బాగుంది గిత్త. సో ఇదే ఫోటో మన దగ్గరికి వచ్చింది అనుకోండి, అమ్మాయి ఫోటో వచ్చింది అనుకోండి, బాబా ఏముందండి అమ్మాయి, ఎక్కడో పెట్టి పుట్టాడు వీడు, ఇంత అందగత్తె దొరికేసింది. ఆ కళ్ళు చూడండి, ఆ బొగ్గలు చూడండి, ఆ వర్చస్సు చూడండి, మేలిమి బంగారు ఛాయ. ఆ తర్వాత అంతా మాయే, అమ్మకి కనపడవు. ఏంది ఇవి చూసి ఓకే రూపాన్ని లక్ష్య పెట్టాం, ఎందులో దూకేశాం, గోతులో దూకేశాం. చాలామంది ఉన్నారు తెలుసు అలాగా. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేక అలాగా గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారు, కానీ చాలామంది ఉన్నారు. నిజం. ఎంతమంది ఫోటోలు చూసి గోతులో పడిపోయారో, ఎంతమంది 10 రూపాయలు చూసి మాయలో పడిపోయారో, ఎంతమంది ఆస్తులు అంతస్తులు చూసి గోతులో పడిపోయారో, ఎంతమంది ఉద్యోగాలు చూసి గోతులో పడిపోయారో. ఇంకొక మాట కూడా నేను తెగించి చెప్తున్నాను, మీరు అంగీకరించకపోయినా ఇది ఒక చిన్న వివాదం అయినా కూడా ఐ డోంట్ కేర్. ఇంకొకటి తెగించి చెప్తున్నాను, ఎంతమంది మా క్రైస్తవులే అనుకుని గోతులో పడిపోయారో. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని? మా క్రైస్తవుడని చేసుకున్నానండి బాబయ్య. ఏమని చేసుకున్నాను? మా క్రైస్తవుడని చేసుకున్నాను బాబయ్య. ఈడు క్రైస్తవుడు కాదు బాబయ్య, క్రైస్తవ ముసుగులో ఉన్న తోడేలు బాబయ్య. ఈ అమ్మాయి ప్రార్థనా పరురాలని ఇచ్చేశారు బాబయ్య నాకు. ఏంటట, ఏమని ఇచ్చేశారు నాకు? అంటగట్టేశారు. ఏమని అంటగట్టేశారు? ప్రార్థనా పరురాలని అంటగట్టేశారు బాబయ్య. ఈమె ప్రార్థనా పరురాలు కాదు బాబయ్య. ఎవరీమె? మంట బాబయ్య, మంట. మా నట్టింట్లో వెలుగుతున్న మంట. సో చాలామంది మా క్రైస్తవులే అనుకొని గోతులు పడిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు సంఘాల్లో. నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను. పైపెచ్చు అన్యులు చేసుకుంటారా? ఇంకేమైనా ఉందా? మరి ఎవరిని చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. సరే మంచిదే. మనం మంచిగా ఉన్నామా? మంటెట్టేసామా? ఇప్పుడు మనం ఓకే అండి. మరి మనలో గొడవలు లేవా? మనలో పంచాయతీలు లేవా? మనం మళ్ళీ పెళ్లి చేసిన పాస్టర్ గారి ముందే రోజు కూర్చోబెడుతుంటే ఈ పాస్టర్ గారు, అమ్మ నేను ఇంకా వాక్యం చెప్పుకోవడానికి ఖాళీ ఉండలేదమ్మా, ఆదివారం కూడా వస్తున్నాయి పంచాయతీలు. ఎవ్వడ చేయమన్నాడు నేను పెళ్ళి అని అడుగుతున్నారట వచ్చి. చేసావు కాబట్టి సమాధానం చెప్పు. ఒక అమ్మాయిట
పాస్టర్ గారికి రోజుకి 8 సార్లు 9 సార్లు ఫోన్ చేసేదట. ఫోన్ ఎత్తేవాడట. అమ్మా ఏందమ్మా, ఏమండి మీరు తీసుకొచ్చిన ఈ దిక్కుమాలినోడు ఇది ఇలా చేశాడు. అమ్మ నేనేం చేయనమ్మా, నువ్వెందుకు చేసావు నాకు పెళ్ళి? అలా కాదమ్మా ఆయన అడుగమ్మా, నేను నిన్నే అడుగుతా. అంటే ఇది ఎలా ఉందంటే మీ షాపులోనే కొన్నా, గ్యారంటీ వారంటీ ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. ఎన్నాళ్ళు గ్యారంటీ? 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన నాళ్ళు. ఎవరు గ్యారంటీ? సంబంధం చూసి వచ్చినందుకు నువ్వే గ్యారంటీ. చెప్పు, సమాధానం చెప్పు. నాకు ఈయన ఎందుకు అంటగట్టావు, నాకు ఈ అమ్మాయిని ఎందుకు అంటగట్టావు? ఇది పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అన్యులు వద్దు, వీళ్ళు ధన్యులు. ఎవరిల్లు? వాళ్ళు అన్యులు, మరి వీళ్ళెవరు? బాబా ధన్యులు అని ధన్యుల్ని ఏం చేసాం? కట్టించేసుకున్నాం. ఈ ధన్యుడు ఇప్పుడు దడదలాడించేస్తున్నాడు. ఈ ధన్యురాలు ఇప్పుడు అన్యురాల కంటే భయంకరంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సో అందుకే నేను చెప్తాను, పై రూపాలు, పై వేషాలు, పై మాటలు చూసి మనం ఏమవ్వకూడదు, మోసపోకూడదు. అలా మోసపోకూడదు అంటే జల్లెడెయ్యాలి. సంఘాల్లో ఆత్మ సంబంధమైన బోధలు బలంగా నాటాలి. సంఘాల్లో చైతన్యం రావాలి, బోధలు బలంగా మారాలి. ఆత్మ సంబంధమైన బోధ, ఖచ్చితమైన బోధ, లోపలికి నాటబడే దేవుని బోధ, దేవుని మనసు చెప్పాలి. ఇక్కడ ఏమంటాడు ఎంత క్లియర్గా, నువ్వు రాజును సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎత్తు చూసావు, కటౌట్ చూసావు, కానీ నేను కంటెంట్ చూశాను. నువ్వేం చూసావు? పైన ఉన్నటువంటి కటౌట్ చూసావు నువ్వు, ఆ పై కటౌట్. నేను ఆ జోట్ల, నేను లోపల చూస్తున్నాను. అందుకే దేవుడు మనుష్య హృదయాన్ని లక్ష్య పెడతాడు. చూడండి, యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారా? తండ్రికి కూడా అర్థం కాలేదండి నా కొడుకు ఇంత సమర్థుడని. ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, బాబు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారని తండ్రిని అడిగితే అప్పుడు తండ్రి తలగొక్కుని, అరే ఇంకెవరున్నారా మనకి, అర్రే మర్చిపోయాం ఒకడు ఉన్నాడు. ఎవరతను? కడసారుడు ఒకడు ఉన్నాడండి. ఆడు అసలు రాజయ్య లక్షణాలు ఏమి ఉండవండి మా వాడి దగ్గర. చూసారా? ఈ లోకపు తండ్రి గుర్తించలేని నీ నాణ్యత ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరు గుర్తిస్తున్నారు? పరలోకపు తండ్రి గుర్తిస్తున్నాడు. బిడ్డ, నీ నాణ్యత, నీ స్వచ్ఛత, నీ యథార్థత, నీ విలువ, నీ గొప్పతనం, నీ ఔన్నత్యం లోకానికి తెలియకపోవచ్చు, లోకం గుర్తించకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి గుర్తిస్తున్నాడు నీ యొక్క నాణ్యత. అది హృదయ సంబంధమైన నాణ్యత, హృదయ సంబంధమైన యథార్థత, ఆత్మ సంబంధమైన యథార్థత, లోపలున్న ఆత్మ యొక్క స్వచ్ఛత. అది కావాలి ఆయనకి. ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి సంగతులు. హృదయ పరిశోధకుడు. చూడండి, ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన మాటలను కూడా చెవుల్లో, శరీరాల మీద, చెవుల్లో కాదు, ఇంటి దగ్గర అంటించేసుకుంటాం మన వాక్యం పట్టుకెళ్ళి. అవునా కదా? ఎంతమంది ఇళ్లలో వాక్యం స్టిక్కర్లు ఉన్నాయి? తప్పేం కాదు అది. మళ్ళీ మీరు ఏదో కొత్తగా నా మీద ఇంకోటి తీసుకురాకండి. స్టిక్కర్లు అంటించుకొద్దు అంటున్నాడండి వాక్యం. వీడి పూర్తిగా ఇనిసావుడు. ఆ భాష తప్ప భావం అర్థం చేసుకోడు. ఏం చెప్తున్నాడో విండు, ఇంకంతే. ఎవడో అన్నాడంట, ఎవడో రాజుగారు మన దున్నపోతు తీనిందండి అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నాడట, అరే అర్జెంటుగా ఆ దోణ తీసుకొచ్చి లోపల కట్టరా, గద్దలు అవి కాకులు గద్దలు వచ్చి బొడ్డు పీకేస్తాయిరా అన్నాడట. అప్పుడు ఇదే మాట రాణిగారికి వినబడిందట. రాణిగారు అన్నారట, అరే నాయన ఆ జున్ను పాలు ముందు ఇక్కడ పట్టరా, నాకు అసలు జున్ను అంటే ఇష్టం అందట. అంత అందంగా ఉంది వ్యవహారం. చెప్పినోడు ఏం చెప్పాడు, ఈ విన్నాయన ఏం విన్నాడు, ఏం చెప్పేటప్పుడు ఆవిడేం వింది, ఆవిడేం అడుగుతుంది. ఈరోజు మన క్రైస్తవ్యం కూడా అలా తగలడింది. ఆ మాట ఏంటి, ఆ భాష ఏంటి, ఆ భావం ఏంటి, ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, దాని వెనక ఆంతర్యం ఏంటి, ఆ యుక్తి ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఇవేవి మనకి పట్టవు, అస్సలు పట్టవు. ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవడమే. అలాగైతే ఎప్పటికీ మనం జ్ఞానవంతులం, వివేకవంతులం కాలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రైట్?